Yeah, good evening. So, చేస్తున్నారా GST కాన్ఫిగరేషన్? ఎనీవన్? క్లియరా? చేశారమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఎస్ ఆర్ నో? ఎస్ చేశారా? సార్. ఎస్ సార్, కంప్లీట్ Yeah, అయింది. కొంచెం పలకండి. ఫెస్టివల్ మూమెంట్ అనేసి సైలెంట్ కూడా ఎట్లాగా? ఇంకా టైం ఉందిలేండి. ఇంకా 1 వీక్ ఉంది టైం ఫెస్టివల్ కి. ఓకే, మీరు ఇప్పుడే సైలెంట్ ఉంటే ఎలాగా? ఓకే, డన్. ఓకే, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఏం చేసాం? లైక్ ఓకే, జిఎస్టికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, వాటికి సంబంధించిన స్టెప్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ మనం క్లియర్ గా ఇన్పుట్ లైక్ ఇన్పుట్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి చేసాం. అవుట్పుట్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి కూడా మనం చేసాం. ఓకే, సో ఇక్కడ మీరు కండిషన్ టైప్స్, అకౌంటింగ్ కీస్, ప్రొసీజర్, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, సేల్స్ అండ్ పర్చేజెస్, జిఎల్ అకౌంట్స్, లైక్ అకౌంటింగ్ కీస్ అండ్ జిఎల్స్. ఓకే, సో తర్వాత ఇవన్నీ కూడా మనము SM30 వరకు క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, సో టుడే వచ్చేసి మనకి ఏంటంటే లైక్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ అనేది మనం చేయాలి. చేసి ఈ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ మనం FB60లో పోస్ట్ చేసి F-53 అండ్ F110 వెండార్ పేమెంట్ మాన్యువల్ గా చేయొచ్చు, ఆటోమేటిక్ ద్వారా కూడా చేయొచ్చు. ఆటోమేటిక్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వెండార్ కి సంబంధించి నేను చేస్తాను, కస్టమర్ కి సంబంధించి మీరు చేయాలి. ఓకే, సో డన్. చూడండి, ఇప్పుడు నేను 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసి అట్ ఏ టైం అన్నిటినీ మనం ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేద్దాం. ఓకే, మాన్యువల్ గా కూడా చేద్దాం. సో మనకి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటుంది. ఒకటి ఎక్స్క్లూజింగ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది, మరొకటి ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. సో పర్చేజ్ 50,000 చేశాను అనుకోండి, పర్చేజ్ 50,000 మీద ట్యాక్స్ యాడ్ అవుతుంది. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అంటే టోటల్ బిల్లు 56,000 అవుతుంది. దీన్ని మనం ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. అంటే టోటల్ అమౌంట్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయడం. టోటల్ అమౌంట్ మీద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఓకే, అలా కాకుండా ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటే ఏంటి? 50,000 ఉంది, ఆ 50,000 టోటల్ బిల్ అవుతుంది. దాని లోపల మనకు పడిన అసలు రేటు 44,000, ట్యాక్స్ తో కలిపితే టోటల్ బిల్లు 50,000 అవుతుంది. సో టోటల్ బిల్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 50,000 అనేది అవుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి? అనేదే కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు చూడండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB L1N లేదంటే L3N? చెప్పండి. FBL1N. ATC1. వరాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. వీటి మీద ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ఏమైనా ఉన్నాయా? ఓకే, లేవు కదా. నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఓకే, ఇప్పుడు నేను న్యూ సెషన్ తీసుకుంటున్నాను. FB60 అండి. FB60లోకి వెళ్తున్నాను, అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నానమ్మా. క్లిక్ చేయండి.
వరా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నాను. ఇక్కడ టుడే డేట్ ఇస్తున్నాను. ఇక్కడ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 50,000 తీసుకుంటున్నా. ముందుగా ఇక్కడ మనం అమౌంట్ తీసుకోకూడదు. ఓకే, డైరెక్ట్ గా ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ పర్చేజ్ ఇన్వాయిస్ తీసుకుంటున్నా. ఎంట్రీ ఇవ్వండి, పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాక్స్ కోడ్ అంటే మీరు ఈ ప్లేస్ లో తీసుకుంటారు కదా, ట్యాక్స్ కోడ్స్. ఓకేనా, ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ 4 ఇక్కడికి వచ్చింటాయేమో. ఒకసారి డ్రాగ్ చేయండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ డిస్ప్లే ఆల్ వాల్యూస్ వచ్చాయా? మీరు చేసిన 4 ఇక్కడ ఇక్కడ మీవి కాకుండా వేరే వాళ్ళకి వచ్చినాయంటే మీరు రాంగ్ చేస్తున్నారు అర్థం. ఓకేనా, ఇప్పుడు విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లోనే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సిజిఎస్టి హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. సిజిఎస్టి హెచ్జిఎస్టి T1 సెలెక్ట్ చేయండి. ఓకే, ఎస్కేప్. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకుంటున్నా, ఎంటర్ ఇస్తున్నాము. ఓకే, ఎంటర్ ఇచ్చాను. ఇలా గ్రీన్ టిక్ పడాలి. ఇక్కడ చూడండి 50,000 ఇచ్చాను. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ 50,000 ఉంది. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే అక్కడ ఉన్న ఆప్షన్ ఈ ప్లేస్ లోకి వస్తాయి. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేస్తానే ఇక్కడ 50,000 ఇచ్చి ఉంటే ఈ 50,000కి 12% ట్యాక్స్ 6,000 ఇక్కడ యాడ్ అయింది. మీరు గమనించండి, ఇక్కడ నేను 50,000 ఇచ్చాను. ఎప్పుడైతే టిక్ మార్క్ పెట్టానో ఆటోమేటిక్ ఇక్కడ 56,000 అయిపోయింది. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది కాపీ చేసి Ctrl+C కాపీ ఈ ప్లేస్ లో ఇవ్వాలి. Ctrl+V పేస్ట్ ఇచ్చామా? ఇచ్చిన తర్వాత ఇప్పుడు విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా క్యాలిక్యులేషన్ అయింటది. దాన్ని తీసేద్దాం మనకు అవసరం అయిందా? దీన్ని తీసేయండి, బ్యాక్ స్పేస్ ఇచ్చేయండి. తర్వాత ట్యాక్స్ ఎంత తీసుకుంది? 6,000 తీసుకుంది. 50,000కి 12% ట్యాక్స్ 6,000 తీసుకుందాం. బేసిక్ డేటా బ్యాక్ వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ సిమ్యులేట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి 56,000 అంటే మనం యాక్చువల్ గా పర్చేజ్ చేసినామో 50,000, దాని మీద ట్యాక్స్ యాడ్ అయితే ఒక 3,000 యాడ్ అయింది. ఓకే, ఇన్పుట్ సిజిఎస్టి 3,000, ఇన్పుట్ హెచ్జిఎస్టి 3,000. ఇప్పుడు వీటికి మనము టెక్స్ట్ ఇవ్వాలి. ఓపెన్ చేయండి, వెండర్ ఇన్వాయిస్ బ్యాక్, దీని కూడా క్లిక్ చేయండి, వెండర్ ఇన్వాయిస్ బ్యాక్. ఓకేనా, సో 50, 3,000, 56,000. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేయండి. పోస్ట్ డాక్యుమెంట్ 1022 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. చూద్దాం. ఇప్పుడు FD11కి వెళ్దాం. FD11 ఎందుకు రండి, న్యూ సెషన్ తీసుకోండి. చూసారు ఇక్కడ 56,000 ట్యాక్స్ తో కలిపి. ఇప్పుడు మనం పోస్ట్ చేసింది ఏందిమా? ఎక్స్క్లూడింగ్ ట్యాక్సా ఇంక్లూడింగ్ ట్యాక్స్ అమ్మా? ఇప్పుడు పోస్ట్ చేసింది మనం ఏదిమా? ఏది పోస్ట్ చేసాం? ఏంటి మనం పోస్ట్ చేసింది? ఎక్స్క్లూడింగా ఇంక్లూడింగా? ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ పోస్ట్ చేసాం. 50,000 ఇచ్చి ఉంటే మనకి ఎక్స్ట్రాగా 6,000 యాడ్ అయింది. ఏం యాడ్ అయింది? 6,000 మనకి యాడ్ అయింది. ఓకేనా, సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఓకే, ఏమని పిలుస్తాం? ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తాం మనం, గుర్తుపెట్టుకోండి. అంటే ఆంధ్రప్రదేశ్ లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఒకవేళ వేరే స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ FD60లోకి వెళ్ళండి. సేమ్ పర్సన్ తీసుకుంటున్నాను నేను. డేట్ వెండర్ ఇన్వాయిస్, పర్చేజ్ అకౌంట్ 50,000. ఇక్కడ అదర్ స్టేట్ కదమ్మా, సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఆల్ వాల్యూస్, ఇక్కడ IGST
T2 IGST తీసుకోండి. పర్చేజ్ అకౌంట్. ఓకే, ఎంటర్ ఇవ్వండి ఫస్ట్. ఓకే ఇవ్వండి. ఇక్కడ చూడండి ప్రస్తుతానికి 50,000 తీసుకున్నా, ఇక్కడ 50,000 కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ క్లిక్ చేస్తాను. 56,000 వచ్చిందా? ఇది అదర్ స్టేట్, మన స్టేట్ కాదు, అదర్ స్టేట్. ఓకే, T2 తీసుకోండి. T2 విత్ హోల్డింగ్ ట్యాక్స్ వెళ్ళండి. సో ఇక్కడ యాడ్ అయిందా? ఏమన్నా యాడ్ అవ్వలేదు. ఓకే, ట్యాక్స్ 6,000. T2 IGST బేసిక్ డేటా సిమ్యులేట్ వచ్చిందా? ఓకే ఇవ్వండి. ఏం చూపిస్తున్నాం ఇక్కడ? ఎంటర్ అయిన అమౌంట్ అంతా బేసిక్ డేటా స్క్రీన్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అమౌంట్ ఇవ్వాలా, కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఇప్పుడు మనకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసుకుని ఉంటుంది చూడండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ వద్దు కదా మనకి, తీసేయాలి. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ వచ్చేసి తీసేయండి. ట్యాక్స్ మాత్రమే తీసుకుంటుంది. సిమ్యులేట్ ఇన్పుట్ IGST. చూసారా? సేవ్ అయింది. ఇప్పుడు FBL1 ఎన్కి వెళ్ళండి. చూసారా? ఒకటేమో విత్ ఇన్ ద స్టేట్, మరొకటేమో ఫ్రమ్ అదర్ స్టేట్. ఒకటేమో విత్ ఇన్ ద స్టేట్, ఒకటేమో ఫ్రమ్ అదర్ స్టేట్. ఓకే, ఇప్పుడేమో సో లైక్ ఏం చేశారు? విత్ ఇన్ ద స్టేట్, అదర్ స్టేట్ చేశారు. బాగుంది. ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేశారు. ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేద్దాం. ఎలానో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో అమౌంట్ 6,000 తీసుకుంది. ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో అమౌంట్ తక్కువ తీసుకుంటుంది. ఒకసారి గమనించండి, చూద్దాం. ఇప్పుడు ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఎడిట్ ఆప్షన్స్. ఇక్కడికి వెళ్ళి క్యాల్కులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్, దీన్ని టిక్ మార్క్ తీసేయండి. క్యాల్కులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్. ఓకే, తీసేసి బ్యాక్ వచ్చేయండి. ఒకసారి సేవ్ చేయండి, బ్యాక్. ఓకే, ఇప్పుడు సేమ్ పర్సన్ తీసుకున్నాను, వరా ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో గమనించండి. ఇక్కడ 50,000 ఇస్తున్నాను. T1 ఇస్తున్నాను. పర్చేస్ ఇక్కడ 50 ఇచ్చాను, ఇక్కడ 15 ఉంది. ఇక్కడ క్లిక్ చేసినా కూడా 15 ఉంటుంది చూడండి. చూసారా? క్లిక్ చేసినా కూడా 15 ఉంది, ఏం పెరగలేదు. T1 తీసుకోండి, ఇది కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సేమ్ అమౌంట్, ఏం పెరగలేదు. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసుకోండి, ఇవి తీసేయండి. ట్యాక్స్ ఇక్కడ చూడండి మా, 6,000 రావాలి కదా. 6,000 ఎందుకు రాలేదు చెప్పండి? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో అమౌంట్ తగ్గుతుంది, వాల్యూ 5,357 వచ్చింది. కానీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో 6,000 వచ్చింది. డిఫరెన్స్ చూడండి ఎంత, ఒక 700 వరకు అది లైక్ మినిమైజ్ అవుతుంది అనమాట. అమౌంట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో ఎక్కువ పడుతుంది, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో తగ్గుతుంది. ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా అనేది చేసాం ఇక్కడ. ఓకే, సిమ్యులేట్ చేయండి. చూసారా? 44,000 మనకు పడింది. 44,642 రూపాయలు మనకు అసలు రేటు. దానికి ట్యాక్స్ వచ్చేసి 2,678, 2,678 వచ్చింది. 3,000 3,000 రాలేదు చూడండి. అదే ఎక్స్క్లూజివ్ జాబ్ అయితే 3,000 3,000 వచ్చింది. సేవ్ చేయండి. సేవ్ అయిందా? ఒకసారి FBL1 కి రండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. యా, ఓకే, చూడండి 50,000 మాత్రమే ఉంది చూడండి ఇక్కడ. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేశాం కదా, అదర్ స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా?
ఓకే, అదర్ స్టేట్ నుంచి మనం పర్చేజ్ చేస్తే ఎలా చూడండి. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా? ఫిఫ్టీ ఇస్తున్నాను. T2 చూసారా, అమౌంట్ ఏం పెరగలేదు, అలాగే ఉంది. చూసారా, బేసిక్ డేటా సిమ్యులేట్. చూసారా, ఇలా ఈ విధంగా మనం 4 ఎంట్రీస్ పాస్ చేసాం. వీటిని మాన్యువల్ ద్వారా క్లియర్ చేయొచ్చు, ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఎలా చేద్దామా? ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ చెప్పండి, ఎలా చేద్దాం? ఆటోమేటిక్ చేద్దామా, మాన్యువల్? ఆటోమేటిక్ సార్. ఆటోమేటిక్. ఒకటి మాన్యువల్ చేస్తా, రిమైనింగ్ 3 ఆటోమేటిక్ చేస్తా. ఓకే, డన్. జిఎస్టి అంటే జిఎస్టి ఇన్వాయిసెస్ ని ఏపీపీ ద్వారా ఎలా క్లియర్ చేయాలి? F-53 వెళ్తా ఒకసారి. ఓకే, ఫస్ట్ ఒక బిల్ ఉంది కదా, ఒకటి క్లియర్ చేస్తా. 2 ఉండాలి కదా, 2 అర్థం అవ్వాలిగా. క్లాస్ అండ్ F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ అంటే మాన్యువల్ క్లియరింగ్, గుర్తుపెట్టుకోండి. ఎంత అమౌంట్ ఇక్కడ? 56,000. ఇక్కడ పర్సన్ తీసుకోండి, ప్రాసెస్ ఓపెన్. ఓకే, సో మనకి ఫస్ట్ది క్లియర్ చేయాలనుకుంటున్నాను, అందుకు గాను మిగతాటివి ఇన్యాక్టివ్ చేస్తాను. ఇక్కడ అమౌంట్లు మ్యాచ్ అవ్వాలిగా. అమౌంట్ ఎంటెడ్ 56,000, అసైన్డ్ 2,12,000, నాట్ అసైన్డ్ 1,56,000. సో దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను, వెళ్ళిపోతుంది. మ్యాచ్ అయింది ఇక్కడ 56,56,00. సేవ్, క్లియర్. కావాలంటే చూడండి, లిస్ట్ రిఫ్రెష్. చూసారా, ఒక ఇన్వాయిస్ వెళ్ళిపోయింది. కావాలంటే బ్యాక్ వచ్చి క్లియర్డ్ ఇన్వాయిస్ లో చూడొచ్చు, క్లియర్డ్ ఐటమ్స్ లో చూడొచ్చు. సో టుడే డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూసారా, 56,56 చూడమా. కేజెడ్ అంటే మాన్యువల్ పేమెంట్, కేఆర్ ఇన్వాయిస్. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ ఉన్నాయి కదా 3 ఇన్వాయిసెస్. సో వాటిని ఆటోమేటిక్ చేద్దాం. ఆటోమేటిక్ చేయాలి అంటే మన పేమెంట్ మెథడ్ ఏంది మా? పేమెంట్ మెథడ్ ఏంది? పేమెంట్ మెథడ్ నెంబర్ ఎంత? 2నా 3నా 4నా 5 మనం ఇచ్చింది. ఏమి ఇచ్చాము? పేమెంట్ మెథడ్. వెండార్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి, కస్టమర్ వెండార్ ఇన్వాయిస్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఎంత ఇచ్చాం మనం? 2 సార్. 2నా? ఆటోమేటిక్ కి సార్. 2నా ఇచ్చింది మనం? 3 ఏమ్మా? సార్. 3 సార్. 3 లక్ష్మి, రేఖ, సార్, నెంబర్ ఎంత ఇచ్చాం మనం? 3 సార్. 3 3 ఇచ్చాం. ఓకే, అప్పుడే మర్చిపోతే ఎలా? ఎక్కడ చూసుకోవాలి మాది? వెండర్ మాస్టర్ లెవెల్ అంటే క్లాస్ అండ్ XK02 ఇచ్చుకోవాలి. ఇక్కడ వెండర్ మాస్టర్ లెవెల్ ఇవ్వాలా, తర్వాత వెండర్ ఇన్వాయిస్ లెవెల్లో కూడా ఇవ్వాలా. ఇచ్చాము ఇక్కడ పేమెంట్ మెథడ్ 3 అని ఇచ్చామా? ఓకే,
క్లాస్ ఎన్. తర్వాత ఏమి ఇవ్వాలి? వెండర్ ఇన్వాయిస్ లెవెల్లో కూడా ఇవ్వాలి. అప్పుడు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ స్పెట్స్ ఇక్కడ 3 అని ఇవ్వండి, సేవ్. తర్వాత నెక్స్ట్ ఇన్వాయిస్ ఓపెన్ చేయండి, స్పెట్స్ ఇవ్వండి 3. ఓకే, సెకండ్ స్టార్ట్ చేయండి, ఎగ్జిక్యూటివ్ ఇవ్వండి 3 ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఈ 3 ఇన్వాయిస్ అంటే 1,56,000 ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా క్లియర్ చేయాలి అనేది కాన్సెప్ట్. సో స్టిక్ కోడ్ ఏంటి? F110. F110. టుడే డేట్ ఇవ్వండి, ఐడెంటిఫికేషన్ ఏదో ఒకటి ఇవ్వండి, పారామీటర్స్ కంపెనీ కోడ్ ఇవ్వండి, పేమెంట్ మెథడ్ ఇవ్వండి, నెక్స్ట్ డేట్ ఈ రోజు నుంచి ఒక 3 days అనుకోండి, 10 ఇస్తున్నా. వెండర్ ని సెలెక్ట్ చేయండి. అక్కడ ఉన్న వెండర్ ఎవరు? వరా ప్రైవేట్ లిమిటెడ్. అడిషనల్ లాగ్, డ్యూ డేట్, పేమెంట్ మెథడ్. ఇక్కడ కూడా సేమ్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఇక్కడ ఇవ్వాలా. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అక్కడ ఇచ్చుకోవాలా. ఓకే, స్టేటస్ ఎస్. పారామీటర్స్ హ్యావ్ బిన్ ఎంటర్డ్. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఓకే, ఎంటర్ 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 ఎంటర్. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఎడిట్ ప్రపోజల్. ఓకే, క్లియర్. గ్రీన్ టిక్ పడ్డాయంటే క్లియర్. 1,56,000 ఆటోమేటిక్ పేమెంట్ జిఎస్టి ఇన్వాయిసెస్ ని ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేశాను. చూడండి 56, 50, 50 క్లియర్. బ్యాక్ బ్యాక్ పేమెంట్ రన్. ఓకే, ఎంటర్, క్లియర్. పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. క్లియర్. అన్ని ఇన్వాయిస్ క్లియర్ అయితే చూడండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్. చూసారా? నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఓకే, సో ఇప్పుడు క్లియర్ ఐటమ్స్ లో వెళ్ళి చెక్ చేయండి. చూసారా మొత్తం క్లియర్ అయిందా? కేజెడ్ కి జెడ్పీకి డిఫరెన్స్ ఏంటమా? మననే చెప్పారు రీసెంట్ గా. కేజెడ్ అంటే ఏంటి, జెడ్పీ అంటే ఏంటి. ఈ ఇన్వాయిసెస్ క్లియర్ అయింది మాన్యువల్ ఆటోమేటిక్ అని ఎలా తెలుసుకోవాలి చెప్పండి? చెప్పండి. జెడ్పీ అంటే ఆటోమేటిక్ పేమెంట్స్, కేజెడ్ అంటే మాన్యువల్. కేజెడ్ అంటే మాన్యువల్ పేమెంట్స్. సూపర్, వెరీ గుడ్. సో జెడ్పీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేశారు అని. జెడ్పీ అంటే ఆటోమేటిక్ పేమెంట్, అదే కేజెడ్ అంటే మాన్యువల్ పేమెంట్. క్లియర్, అర్థమైందా? వెండర్ ఇన్వాయిసెస్ నేను చేశాను, కస్టమర్ ఇన్వాయిసెస్ మీరు చేయాలి. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లో మీరు ఇన్వాయిస్ చేయాలి. మాన్యువల్ ద్వారా చేయొచ్చు, ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా చేయొచ్చు. చేస్తారా అది? క్లియర్. మీరు వెండర్ మాస్టర్ లెవెల్లో అంటే XD02 లెవెల్లో వెళ్ళి ఫస్ట్ పేమెంట్ మెథడ్ 3 ఇచ్చుకోవాలి. తర్వాత మీరు వెండర్ లైక్ ఏపీపీలో మీరు అవుట్ గోయింగ్ పేమెంట్ కాకుండా ఇన్కమింగ్ పేమెంట్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ 6 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా ఏపీపీలో, అక్కడ ఆడ సెటప్ చేసుకొని కస్టమర్ ఇన్వాయిస్ లెవెల్లో 3 పెట్టుకోవాలి. మళ్ళీ కస్టమర్ ఇన్వాయిస్ లెవెల్లో 3 పెట్టుకొని అప్పుడు క్లియర్ చేయాలి. అర్థమైందా? చేస్తారా? చేస్తారమ్మా? వాసవి, సాయి చేయాలి. అన్ని నేనే చేస్తే సింపుల్ అయిపోతుంది, కొన్ని మీరు కూడా చేయాలిగా. సో ఫస్ట్ ఏం చేస్తారు, అవుట్ గోయింగ్ పేమెంట్ తీసేసి ఇన్కమింగ్ పేమెంట్ పెట్టండి. FB-ZPనా ఏది ఏపీపీలో మనకి FB-ZPనే కదా, గుర్తుందా లేదా? నేను ఏది చెప్తే అది చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ FB-ZPలోకి వెళ్ళి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ని కంట్రీ 3 ఉంటది. సో దాని పైననో దాని కిందనో మనం ఏం చేయాలి? ఓకే, అవుట్ గోయింగ్ పేమెంట్ కాకుండా ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ చెక్ అనేది పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్ ఉంటది, అక్కడ అవుట్ గోయింగ్ కాకుండా ఇన్కమింగ్ పెట్టుకోవాలి. ఓకే, క్లియర్నా? చూద్దాం, అది రేపు చేయండి చూద్దాం.
ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా జిఎస్టీ కాన్ఫిగరేషన్ లో? క్లియరా? అర్థమైందా? ఎస్ సార్. రిమైనింగ్ వాళ్ళు మా చేస్తున్నారా? అప్డేట్లు ఉన్నారా అందరూ? వాసవి, లైక్ లక్ష్మి, సాయిలీల, అబ్దుల్, రేఖ, వెంకట్ గారు. ఎస్ సార్. యా, వెంకట్ గారు వచ్చారా మీరు కడపకు? వెంకట్ గారు వచ్చాను సార్ కలుస్తాను. అవునా? అదేం కాల్ చేయలేకపోతే నేను సైలెంట్ గా ఉన్నాను. నేను కాల్ చేస్తారని చెప్పారు కదా, ఆఫ్టర్నూన్ వస్తారన్నారు కదా. యా, రూమ్ లో ఇంకా ఏ రాలేదు. ఏరియాలో ఉన్నారు? కలుస్తాను పర్లేదు సార్. పర్లేదండి. ఏ ఏరియాలో ఉన్నారు? వచ్చానండి, బస్ స్టాండ్ లో ఉన్నాను, ఇంకా దిగలేదు. అవునా? కలుస్తాను సార్. డన్ అండి, డన్. వెరీ గుడ్. మా ఒకటి చెప్తున్నానమ్మా, ఎవరైనా